Hello all, welcome to M9 review of the film Rao Bahadur, written and directed by Venkatesh Maha, title role played by Sachdev. సో ఈ సినిమాని మహేష్ బాబు ప్రజెంట్ చేయడం అండ్ దట్టు ఒక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందే రివ్యూ ఇచ్చేయడం అనేది ఒక మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. ఆల్సో తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అనే ఒక థీమ్‌తో ఈ సినిమా ప్రమోట్ చేయడం పడడం అనేది ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా క్రియేట్ చేసింది. సో ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌నో లేదంటే ఎక్స్‌పీరియన్స్‌నో సినిమా ఫుల్‌ఫిల్ చేయగలిగిందా అంటే నాట్ కంప్లీట్‌లీ. సో, దానికి రీజన్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వచ్చి కొంచెం స్లగిష్‌గా ఉండే స్క్రీన్ ప్లే కావచ్చు, లేదంటే ఆ సీక్వెన్సెస్ కావచ్చు. సో, సినిమా యాక్చువల్‌గా ఒక సొసైటికల్ సెటైర్. అంటే సొసైటీ మనల్ని ఎలా కండిషనింగ్ చేస్తుంది, లేదంటే ఒక సమాజం మొత్తం ఒక మనిషిని అంటే ఎంత బ్రాడ్ మైండెడ్‌గా, ఎంత ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఒక పర్సన్ కూడా ఈ సొసైటీ వల్లో, లేదంటే ఈ ఫ్యామిలీస్ వల్లో ఎలా ఒక నారో మైండెడ్ పర్సన్ కింద మారిపోతాడు అనేది ఆహ్, వెంకటేష్ మహా చెప్పాలనుకున్న పాయింట్. సో, ఆ పాయింట్ కోసం తీసుకున్న క్రక్స్ పాయింట్ ఏదైతే ఉందో, ఆ క్రక్స్ ఏదైతే ఉందో, అది లైక్ ఇంతకుముందు ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసున్నాం. లైక్ హార్డ్‌లీ ఒక 4, 5 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మూవీలో గూడా థీమ్ ఉండింది. ఈ కైండ్ ఆఫ్ పాయింట్. అంటే ఇప్పుడు ఆ సినిమా గురించి చెప్పినా, థీమ్ గురించి చెప్పినా ఒక స్పాయిలర్ లాగా లేదంటే సినిమాని స్పాయిల్ చేసినట్టు అవుతది కానీ, మనం చూసున్నాము. కొన్ని ఇంకా ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఎళ్తే ఒక ఒక వన్ ఆఫ్ ద ఫిల్మ్‌లో ఒక కామెడీ సీక్వెన్స్ ఇది. ఈ క్రక్స్ పాయింట్. సో, ఈ క్రక్స్ పాయింట్ అనేది నాట్ ఎ న్యూ థింగ్ ఆర్ నాట్ ఎ ఫ్రెష్ థింగ్. కాపోతే ఈ పాయింట్‌ని ప్రెజెంట్ చేసిన విధానం అనేది ఫ్రెష్‌గా ఉందనమాట. వెంకటేష్ మహా చాలా మెటఫారికల్‌గా ఈ కొన్ని సీక్వెన్సెస్ రాసుకున్నాడు. అన్నిట్లకంటే నాకు చాలా బ్యూటిఫుల్‌గా నచ్చిన ఒక థింగ్ ఏంటంటే, ఆ గుమ్మడికాయ సీక్వెన్స్. సో, వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గూడా ఈ గుమ్మడికాయకి సినిమాలో చాలా ఒక కీ రోల్ ఉందని చెప్పన్నారు గదా! సో, సినిమా చూసిన తర్వాత ఆ గుమ్మడికాయ సీక్వెన్స్ ఎంత హార్ట్‌ఫుల్‌గా అనిపించిందంటే, అర్రే! ఎంత రాసుకున్నాడు ఆ సీక్వెన్స్, ఆ గుమ్మడికాయ అనేది. అంటే దాని గురించి చాలా మాట్లాడాలనుంది. కానీ అది చెప్తే మళ్ళీ సేమ్ సినిమాలో ఒక ట్విస్ట్ రివీల్ చేసినట్టో, లేదంటే ఆ థీమ్ పాడు చేసినట్టు అవుతది. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ పుట్ సీక్వెన్స్ ఈస్ ద గుమ్మడికాయ సీక్వెన్స్ అది. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ మెటాఫర్స్ లేదంటే నెల తక్కువ వెధవ అనే దానికి ఒక అర్థం వచ్చే థింగ్ గాని, లేదంటే ఇలా చాలా కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో, ఒక రైటర్‌గా వెంకటేష్ మహా డిడ్ ఎ ఎక్సలెంట్ జాబ్ అనమాట. అంటే ఒక్క క్యారెక్టర్ వేస్టేజ్ ఉండదు. ఒక్క సీన్ వేస్ట్ ఉండదు. అంటే ఇది అనవసరంగా ఇక్కడ ఉందేమో అనిపించేది ఏది ఉండదు. అంటే ఫస్ట్ హాఫ్‌లో ఏదైతే కొంచెం ఇరిటేట్ చేస్తాడో ఖచ్చితంగా సెకండ్ హాఫ్‌లో దాని అన్నిట్లికి సొల్యూషన్స్ ఇస్తాడు. అన్నిట్లికి దానికి ఓకే. ఇది దీనికోసం పెట్టానిక్కడ. లేదంటే ఇది దీనికి అర్థం ఇది అని ప్రతి దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. కానీ అప్పటిదాకా ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయగలిగాడా అంటే లేకపోయాడు. సో, అక్కడ ఎంగేజ్‌మెంట్ అంటే ఏంటి? నవ్వించడమేనా? లేదంటే భయపెట్టడం అలా అని గాదు. సీ ఒక పర్సన్, ఒక ఆడియన్ థియేటర్‌లో కూర్చున్నప్పుడు, అతను ఒక కథతో ట్రావెల్ చేయాలి. లేదంటే ఒక క్యారెక్టర్‌తో ట్రావెల్ చేయాలి. లేదంటే ఒక సమస్యతో ట్రావెల్ చేయాలి. సో, ఇక్కడ ఈ 3 జరగవనమాట. ఆ సమస్య కొత్తగా అనిపించదు. ఆ చెప్పిన విధానం కొత్తగా ఉన్నా ఎంగేజింగ్‌గా అనిపించదు. సో, ఇవన్నీ మళ్ళీ థియేటర్ బయటకొచ్చేసిన తర్వాత ఒక అపోజిట్ మూవీ లవర్‌తోనో లేదంటే అపోజిట్ మూవీ అంటే అపోజిట్ ఒక ఆడియన్స్‌తోనో మాట్లాడుతున్నప్పుడు అరే! ఈ ఫ్రేమ్ బావుంది గదా! అది బావుంది గదా! ఇలా చాలా మాట్లాడుకుంటాం. కానీ ఒక సినిమా అనేది ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ ఫ్యాక్టర్ ఇవ్వాలి గదా! లేదంటే ఒక కంప్లీట్ సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ కలిగించాలి కదా! అది కలిగించలేకపోయిందనమాట 'రావ్ బహదూర్'. అందుకని ఈ సినిమా ఎంగేజ్ చేయలేకపోయింది. అంతే తప్ప ఇట్ హ్యాడ్ ద న్యూనెస్, ఇట్ హ్యాడ్ ద ఫ్రెష్‌నెస్, ఇట్ హ్యాడ్ ద బ్యూటిఫుల్ మెటాఫర్స్ ఇన్ ద ఫిల్మ్, ఇట్ హ్యాడ్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ థింగ్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే లైక్ ఆర్ట్ వర్క్ గాని, లేదంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ గాని వండర్‌ఫుల్ అనమాట. అండ్ 'స్మరణ్ సాయి' బీజీఎమ్స్ ఇవన్నీ గూడా బావున్నాయి. సాంగ్స్ అంటే నాట్ రిపీటబుల్ సాంగ్స్. అంటే మళ్ళీ వినాలనిపించేలా లేదు. బట్ సినిమాకి కరెక్ట్‌గా సింక్ అయింది. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ ఎక్సలెంట్. ఎందుకంటే రీసెంట్‌గా మనం 'ఆబ్సెషన్' మూవీలో ఆ ఇండి నిలబెట్ట అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్‌కి పెట్టిన ఒక ఫ్రేమ్ చూసి చాలా అమేజ్ ఫీల్ అయ్యాం కదా! అరే! లైటింగ్ లేకుండా ఆ అమ్మాయిలో ఒక ఈవిల్‌నెస్‌ని అలా చూపించాడు అనేది. సేమ్ కైండ్ ఆఫ్ ఫ్రేమింగ్ ఈ సినిమాలో 'దీపా థామస్‌కి' కూడా ఉంటది. అది ఏంటంటే మెల్లమెల్లగా తన వెలుతురులోకి వచ్చినట్టు అంటే ఒక 4, 5 షాట్స్ ఉంటాయి. అంటే పెద్ద డోర్ ఉంటది. ఆ పెద్ద డోర్‌లో ఒక చిన్న డోర్ ఓపెన్ చేస్తే సైడ్‌కి హీరోయిన్ క్యారెక్టర్ నిల్చొని ఉంటదనమాట. సో, మనం ఫస్ట్ ఎతుక్కుంటా ఉంటాం. ఈ డోర్ ఎలా ఓపెన్ అయింది? అసలు ఆ అమ్మాయి ఎక్కడ నిల్చుందని చూస్తూ ఉంటాం. కట్ చేస్తే షీ విల్ బి స్టాండింగ్ ఓవర్ దేర్. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక లైటింగ్ గాని, లేదా ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక కెమెరా వర్క్ గాని, సీజీ వర్క్ వాస్ గుడ్. అంటే ఈ సినిమా బడ్జెట్‌కి ఆ సీజీ వర్క్ నిజంగా చాలా బావుంది గదా! అనిపించింది. అంటే ఆ రూట్స్ ఇది గాని, లేదంటే ఆ పురుగు ఇది గాని, ఇలాంటివన్నీ గూడా. సో, ఎఫర్ట్స్ ఉన్నాయి. ఇంటెంట్ కనిపిస్తుంది. కానీ ఎంగేజ్‌మెంట్ ఫ్యాక్టర్ లేదనమాట. సో, అది మిస్సింగ్ ఫ్రమ్ ద ఫిల్మ్. బట్ వెంకటేష్ మహా షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీసి
ఓకే. సొసైటికల్ జడ్జ్‌మెంట్ గురించో, లేదంటే సొసైటికల్ కండిషనింగ్ గురించో డిస్కస్ చేసుకునే ఒక స్కోప్ అనేది క్రియేట్ చేశాడు 'వెంకటేష్ మహా.' అట్ ద సేమ్ టైమ్ ఆ మెటాఫరికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే సినిమా చూసొచ్చిన తర్వాత లేదంటే సెకండ్ టైమ్ వ్యూయింగ్ చేసేటప్పుడేంటంటే, అరే! ఈ పాయింట్ ఇందుకొచ్చింది గదా! లేదంటే ఈ పాయింట్ ఇక్కడ దానికోసం పెట్టాడు గదా! అని జెప్పేసి డిస్కస్ చేసుకుంటాం గదా! సో, ఆ డిస్కషన్ పాయింట్ ఒక సినిమా త్రూ రావడం అనేది చాలా రేర్ థింగ్. సో, అది 'వెంకటేష్ మహా' డిడ్ ఇట్ త్రూ 'రావ్ బహదూర్.' సో, ఎంగేజ్ చేయలేకపోయింది, లేదంటే ఎంటర్‌టైన్ చేయలేకపోయింది అనే ఒకే ఒక ఫ్యాక్టర్ తప్పితే 'రావ్ బహదూర్' ఈస్ ఏ ఫిల్మ్ విచ్ ఈస్ క్రాఫ్టెడ్ ఎక్సెప్షనల్లీ. పెర్ఫార్మన్సెస్ కావచ్చు. స్పెసిఫిక్‌గా పెర్ఫార్మన్సెస్ బై సత్యదేవ్. లిటరల్లీ ఆ రామప్ప క్యారెక్టర్‌లో సత్యదేవ్‌ని తప్ప ఎవ్వరిని మనం అసల ఇమాజిన్ గూడా జేసుకోలేం. అందులో అతను లిటరల్లీ జీవించేసాడు. హి లివ్డ్ ద క్యారెక్టర్. అండ్ వికాస్ ప్లే చేసిన నారాయణాచారి అనే క్యారెక్టర్. నాకు సత్యదేవ్ పెర్ఫార్మన్స్ ఎంత నచ్చిందో, దానికి మించి నాకు వికాస్ పెర్ఫార్మన్స్ నచ్చింది. సత్యదేవ్ ప్లే చేసిన రామప్ప అనే పాత్ర ఒక అనుమానాన్ని మోస్తా ఉంటది. కానీ నారాయణాచారి పాత్ర ఒక నిజాన్ని మోస్తా ఉంటది. ఒక గిల్టీనెస్‌ని మోస్తా ఉంటది. ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే అరే! వీడు ఇన్ని మోస్తున్నాడు అంటే వీడిలో ఇంత బాధుంది. లేదంటే వీడు ఇంత ఎమోషనల్ బ్యాగేజ్‌ని మోస్తున్నాడు అనేది ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనం, అరే! ఇతని పెర్ఫార్మన్స్ గదా! అసలు ఎంత అద్భుతంగా ఉంది అని ఒక రియలైజేషన్ ఫ్యాక్టర్ వస్తది. సో, వికాస్ ముప్పల డిడ్ ఎక్సలెంట్ జాబ్ అనమాట. అండ్ దిబా థామస్ క్యారెక్టర్ చాలా బావుంటుంది. ఆ అమ్మాయి ఎమోషన్స్ లేదంటే ఆ మెచ్యూరిటీ గాని, లేదంటే ఆ ఇండిపెండెంట్ వుమెన్ అనే ఒక ఐడియాలజీని తను ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేసిన విధానం గాని, ఇవన్నీ కూడా చాలా బావున్నాయి. దో అంటే ఎవ్రీథింగ్ ఈస్ బ్యాక్డ్ బై వెంకటేష్ మహాస్ రైటింగ్ ఫర్ ష్యూర్. సో, వీళ్ళ పెర్ఫార్మన్సెస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అచ్చియమ్మ క్యారెక్టర్ పెర్ఫార్మన్స్ బాగుంటుంది. ఆహ్, అంటే అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాలో ఈ మన పురాణాల గురించి అంటే రామాయణ, మహాభారతం ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక థింగ్స్ ఇన్‌పుట్స్ చేసిన విధానం కూడా బావుండింది. ఆహ్, కాకపోతే మళ్ళీ దాన్ని ఎగ్జాక్ట్‌లీ ఆ రామాయణంలాగో, మహాభారతంలాగో దాన్ని చూస్తే గనక ఖచ్చితంగా ఇది మళ్ళీ ఒక అన్నెసెసరీ డిస్కషన్స్‌ని క్రియేట్ చేసే ఒక స్కోప్ కూడా ఉండింది. సో, హోప్ దాన్ని ఆ యాంగిల్ ఎవరు చూడరేమో చూద్దాం. హ్మ్. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ చాలా బాగుంది. కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్ వర్క్ చాలా బాగుంటుంది. లైక్ ఆ హీరోయిన్‌కి జుమ్కాస్ పెడతారు. ఇది చెవు కింద కాకుండా చెవు పైన పెడతారు. అది కొంచెం అంటే డిఫరెంట్‌గా అనిపించింది. అంటే 1960స్ థీమ్, 1990స్ థీమ్ రిప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఆ కార్లు బాగున్నాయి. ఇవన్నీ కూడా బాగుంది. ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఏంటంటే ఎంగేజ్‌మెంట్ ఫ్యాక్టర్. సో, ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమాని అంటే సరికొత్తగా సినిమా అని అంటున్నారు గదా! సో, కోర్ పాయింట్‌ని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంతకుముందు చూసున్నాం. కాకపోతే ఏదైతే ప్రెజెంటేషన్ ఉండిందో అది ఖచ్చితంగా ఫ్రెష్‌గా ఉంటుంది. మెటాఫర్స్ ప్రెజెంట్ చేసిన విధానం ఫ్రెష్‌గా ఉంటుంది. సో, సినిమాకెళ్ళాను. నేను 3 గంటలు ఎంజాయ్ చేయాలి. లేదంటే ఒక 3 గంటలు జస్ట్ నా మైండ్ పక్కన పెట్టేసి నేను హ్యాపీగా ఒక సినిమా చూసి రావాలి అనే మైండ్‌సెట్‌తో సినిమాకి మాత్రం వెళ్ళకూడదు. సినిమా చూస్తూ ఆలోచించాలి. సినిమాలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకున్న విషయాల్ని రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయిన తర్వాత ఆ మ్యాజిక్‌ని ఫీల్ అవ్వాలి. ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక సినిమా ఇది. సో, యూ షుడ్ మేక్ యువర్ బ్రెయిన్ వర్క్. కొంచెం అటెన్షన్ కావాలి సినిమా మీద. ఆ డీటెయిల్స్‌ని అన్నిటిని గమనిస్తా ఉండాలి. ఆహ్, అంటే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. ఏది చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోద్ది. సో, ఐ కుడెంట్ స్పీక్ మచ్. బట్ ఏవైతే థీమ్స్ ఉంటాయో, ఏవైతే క్యారెక్టరిస్టిక్ అంటే ఒక క్యారెక్టర్ ఎంత నీచంగా మారిపోయింది అని చూపించే ఒక కొన్ని ట్రైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా ఆలోచిస్తూ ఉంటే అటెన్షన్ టు డీటెయిల్ అన్నీ గమనిస్తూ ఉంటే ఎంజాయ్ చేయగలరు. అదర్ దాన్ దట్ జస్ట్ ఒక నార్మల్ సినిమా టైమ్ పాస్ కోసం చూద్దాం అనుకుంటే గనక దిస్ ఈస్ నాట్ ఎ రైట్ ఫిల్మ్ ఫర్ యూ. బట్ ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని లేదంటే ఒక న్యూనెస్‌ని ఎంజాయ్ చేద్దాం అని థియేటర్‌కెళ్ళాలనుకుంటే మాత్రం 'రావ్ బహదూర్' విల్ బి యువర్ రైట్ చాయిస్. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.